విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప నెగిటివ్ ట్రోల్స్తో మొదలై ఇప్పుడు పాజిటివ్ బజ్ ఏర్పరచుకున్న సంగతి తెలిసిందే. శివ శంకర పాట రీసెంట్గా రిలీజ్ చేసిన రెండో టీజర్తో సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ మూవీని ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో మరింతగా ప్రమోషనల్ కార్యక్రమాలను పెంచేశారు. ఈ సందర్భంగా ఓ బ్యూటిఫుల్ లవ్ మెలోడీ సాంగ్ను సోమవారం రిలీజ్ చేశారు. విష్ణు మంచు ప్రీతి ముకుందన్ కనిపించే సగమై చెరి సగమై అంటూ సాగే ఈ పాటను తాజాగా విడుదల చేశారు. ఈ పాటను రేవంత్ సాహితీ చాగంటి ఆలపించారు. స్టీఫెన్ దేవస్సి బాణి హృదయాన్ని అత్తుకునేలా ఉంది. శ్రీమణి సాహిత్యం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ సాంగ్ చిత్రీకరించిన తీరు, ఇక ప్రభుదేవ బృందం కొరియోగ్రఫీ చేసిన విధానం, విష్ణు మంచు ప్రీతి ముకుందన్ను చూపించిన తీరు, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంది. శివభక్తుడైన కన్నప్ప పురాణ కథను వెండి తెరపై ఆవిష్కరించబోతున్నారు. విష్ణు మంచు కన్నప్పగా, అక్షయ్ కుమార్ శివుడిగా, ప్రభాస్ రుద్రుడిగా, కాజల్ పార్వతి మాతగా ఈ చిత్రంలో కనిపించనున్నారు. మోహన్ బాబు, మోహన్ లాల్, బ్రహ్మానందం వంటి అద్భుతమైన తారాగణంతో తెరకెక్కించిన కన్నప్ప చిత్రం ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. బాహుబలి 2 తర్వాత సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్న అనుష్క శెట్టి టాలీవుడ్ ప్రేక్షకులకు కనిపించి దాదాపు 7.5 కావస్తుంది. మిసెస్ శెట్టి, మిస్టర్ పుల్ శెట్టి తర్వాత స్వీటీ 2 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఘటీతో పాటు మలయాళంలో కథనార్ మూవీతో తెరంగేట్రం చేసింది. ఈ 2 సినిమాల షూటింగ్స్ కంప్లీట్ అయ్యాయి. రీసెంట్లీ ఘటీ క్లిప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇంటెన్సివ్ లుక్తో మెస్మరైజ్ చేసింది అనుష్క. ఏప్రిల్ 18న ఘటీని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇంతవరకు ఓకే, కానీ ఇప్పుడే అనుమానం మొదలైంది. గట్టిగా సినిమా విడుదలకు 40 రోజులు కూడా కాలేదు, కానీ ఇప్పటి వరకు ఇలాంటి ప్రమోషన్లు స్టార్ట్ చేయలేదు యూనిట్. అలాంటి టీజర్ ట్రైలర్ ఊపేలేదు. అయితే జస్ట్ క్లిప్స్ మాత్రమే వదిలింది. ఇదిగో బ్యాక్ టు బ్యాక్ టీజర్ ట్రైలర్స్ అంటూ బజ్ వచ్చింది, కానీ ఆ ఊసే పట్టనట్లుగా ఉంది మేకర్స్కు. దీంతో అనుకున్న తేదీకి సినిమా రావడం పక్కాయేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఘటీతో పాటు మలయాళంలో ఖతర్నాక్ ద వైల్డ్ సోర్సెసర్ చేస్తుంది. 100 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు హోమ్ ఫేమ్ రోజిన్ థామస్. ఈ సినిమాకు దర్శకుడు జయసూర్య టైటిల్ రోల్ పోషిస్తుండగా 13 సంవత్సరాల తర్వాత ప్రభుదేవ ఈ సినిమాతో మరోసారి మాలీవుడ్ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్యాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఖతర్నాక్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. 2024లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా 2025కు జంప్ అయింది. ప్రజెంట్ డబ్బింగ్ కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. మరి రిలీజ్ ఎప్పుడో అనౌన్స్ చేయలేదు. ఏడాదికి పైగా అనుష్కను మిస్ అవుతున్నారు ఆమె ఫ్యాన్స్. ఆమె రాక కోసం ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నారు. అయితే మూవీల రిలీజ్ విషయంలో స్వీటీకి ఒక క్లారిటీ ఉన్నట్లు ఉంది. కాబట్టి ఫ్యాన్స్ కంగారు పడితే లాభం ఏముంది చెప్పండి. పుష్ప 2తో భారీ హిట్ అందుకున్నాడు బన్నీ. దాని తర్వాత త్రివిక్రమ్తో సినిమాను కన్ఫర్మ్ చేశాడు. పుష్ప మూవీ వచ్చి 4 నెలలు కావస్తుంది, కానీ త్రివిక్రమ్ సినిమా మాత్రం ఇంకా పట్టాలెక్కట్లేదు. చాలా రోజులుగా త్రివిక్రమ్ కూడా సైలెంట్గానే ఉన్నట్టు కనిపిస్తుంది. మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా తీసి భారీ ఫ్లాప్ను మూట కట్టుకున్నాడు ఈ మాటల మాంత్రికుడు. దాని తర్వాత ఎలాగైనా హిట్ కొట్టాలనే తపనతో ఉన్నాడు. కానీ పుష్ప 2తో బన్నీ పాన్ ఇండియా స్టార్ హీరో అయిపోయాడు. కాబట్టి తర్వాత అల్లు అర్జున్ నుంచి వచ్చే సినిమా ఆ స్థాయిలో ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బన్నీ ఓ పట్టాన కథను ఒప్పుకోవట్లేదంట. అంతేకాక యాట్లీ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దాంతో త్రివిక్రమ్ కూడా త్వరలోనే మరో హీరోతో సినిమా చేయాలని భావిస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. వాస్తవానికి వెంకటేష్తో ఎప్పుడో సినిమా చేయాల్సింది. అజ్ఞాతవాసి సినిమా టైంలోనే ఇద్దరు సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు. కానీ అప్పటికే అల్లు అర్జున్ ఎన్టీఆర్లకు త్రివిక్రమ్ సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. కాబట్టి ముందు వారితో అరవింద్ సమేత, అలా వైకుంఠపురంలో సినిమాలు చేశాడు. తనకు వరుసగా 3 హిట్లు ఇచ్చాడు. కాబట్టి ఆ నమ్మకంతో అల్లు అర్జున్ మరో ఛాన్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు బన్నీతో సినిమాకు గ్యాప్ దొరికింది కాబట్టి వెంకటేష్కు ఇచ్చిన మాట ప్రకారం ఓ సినిమా చేసేసి హిట్ కొట్టాలని భావిస్తున్నాడట త్రివిక్రమ్. పైగా బన్నీ కూడా వరుసగా 6 ఏళ్ల పాటు పుష్పకు టైం కేటాయించాడు. కాబట్టి కాస్తంత గ్యాప్ తీసుకోవాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ గ్యాప్ త్రివిక్రమ్కు కలిసొస్తుందా చూడాలి మరి. పుష్ప టీంకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే వరుస ఘటనలు, కోర్టు కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది పుష్పరాజ్ యూనిట్. ఇలాంటి టైంలో హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. పుష్ప 2 సినిమాకు వచ్చిన లాభాలను జానపద కళాకారులు పింఛన్ కోసం కేటాయించాలంటూ లాయర్ నరసింహారావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం కింద పీల్ చేశారు. పుష్ప 2 టీంకు భారీగా లాభాలు వచ్చాయని, ఆ విషయాన్ని మూవీ నిర్మాతలే స్వయంగా ప్రకటించినట్టు ఆయన కోర్టుకు వివరించారు.
వాస్తవానికి పుష్ప సినిమాకు ఇంత లాభాలు రావడానికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు కారణమన్నారు. ప్రభుత్వం సహకారంతోనే ఇంత లాభాలు వచ్చాయి కాబట్టి ఆ లాభాలను సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం జానపద కళాకారుల పింఛన్ కోసం మళ్లించాలన్నారు. తెలంగాణ హోంశాఖ ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చి మరీ పర్మిషన్ ఇచ్చిందని కాబట్టి ఆ లాభాల్లో వాటాలను పొందే హక్కు జానపద కళాకారులకు ఉందని నరసింహారావు చెప్పుకొచ్చారు. అయితే లాభాల విషయం ఎప్పుడో అయిపోయింది కదా అని కోర్టు ప్రశ్నించగా దానికోసమే ఇప్పుడు పీల్ వేసినట్టు నరసింహారావు చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి కాపీలను సబ్మిట్ చేయాలంటూ కోర్టు 2 వారాల దాకా విచారణ వాయిదా వేసింది. ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతుంది. ఎందుకంటే పుష్ప టీం మొన్నటిదాకా సంధ్య థియేటర్ ఘటనతో ఉక్కిరిబిక్కిరైంది. ఆ ఘటన నుంచి పూర్తిగా బయటపడనే లేదు. ఆ తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్ ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు. కానీ సోషల్ మీడియాలో, ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇప్పుడే పుష్ప 2 గురించి చర్చ జరగడం ఆగిపోతుంది. ఇలాంటి టైంలో వాటాల గురించి పీల్ వేయడంతో మళ్ళీ పుష్ప 2 గురించి మళ్ళీ చర్చ మొదలవుతుంది. మరి దీనిపై పుష్ప ప్రొడ్యూసర్లు ఏమైనా స్పందిస్తారో లేదో అనేది చూడాలి. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో గోపీచంద్ గురించి పరిచయమక్కర్లేదు. విలన్గా కెరీర్ మొదలుపెట్టి అనంతరం హీరోగా వరుస సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ కొన్నేళ్లుగా ఆయన వరుస పరాజయాలు అందుకుంటున్నాడు. ఇక సాలిడ్ కంబ్యాక్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న గోపీచంద్ తాజాగా దర్శకుడు సంకల్ప్ రెడ్డితో చేతులు కలిపాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్పై శ్రీనివాసు చిట్టూరి నిర్మించనుండగా గోపీచంద్ కెరీర్లో 33వ సినిమాగా రానున్న ఈ చిత్రానికి తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఈ రోజు హైదరాబాద్లో అధికారికంగా పూజా కార్యక్రమంతో నటీనటులు, చిత్ర సిబ్బంది మధ్య ఈ సినిమా లాంచ్ అయింది. కాగా ఈ చిత్రాన్ని పవర్ఫుల్ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తుంది. 7వ శతాబ్దంలో జరిగిన ఓ ముఖ్యమైన చారిత్రక సంఘటనల ఆధారంగా చేసుకొని స్టోరీ ఉండనున్నట్లు సమాచారం. ఇంతకు ముందెన్నడూ చూడని రీతిలో గోపీచంద్ రోల్ ఉంటుందని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, రోల్స్కు సంబంధించిన వివరాలు వెల్లడించనున్నారు. చూసారు కదండి, ఇది ఈరోజు సినిమా టాకీస్. రేపటి సినిమా టాకీస్లో మళ్ళీ కలుద్దాం.